పైన రూమ్లో సిరీస్ వచ్చింది. ఇవో పార్సల్ ఉన్నాయి. పార్సల్ మళ్ళీ వచ్చినట్టుంది. సిస్టమ్ కాడ ఏం చేస్తున్నావు? సిస్టమ్ కాదా చూస్తున్నా, టైపింగ్ చేస్తున్నా. రిప్లై ఇస్తున్నావా? వా వెరీ గుడ్. ఎవరు లేనందుకు మంచి పని చేస్తున్నాను. ఇప్పుడే వచ్చిన నేను. అయితే నేను నమ్మిపోవచ్చు. సిస్టమ్ ఆన్ చేసి వాట్సాప్ ఇచ్చిపోతే నమ్మొచ్చు, కానీ భయం అవుతుంది. ఏముంది భయం? ఇప్పుడు వాళ్ళలో చాటింగ్ చేస్తారు. వాళ్ళకి అక్క ఈ కలర్ సారీ ఉందా అని అడుగుతారు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఉంది అని ఫోటో పెట్టిన అనుకో, ఆవిడ ఎలాగో షెల్ఫ్లో సారీస్ ఉంటాయి, కింద బండర్స్లలో ఉంటాయి. అవి చూసుకొని వాళ్ళకి పెట్టేసినా అంటే ఓకే అంటారు. వాళ్ళు అడ్రస్ పెట్టమని చెప్తే ఫుల్ అడ్రస్ పెడతారు. ఆ సేవ్ చేసుకుని మార్కర్తో పేపర్ ఉన్నాయి కదా, ఎలాగో పేపర్ల మీద రాసి పెట్టినాం అనుకో అయిపోయి. ఫస్ట్ టైం నాకు అంత అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెంసేపు ఒకరితోటి ఇద్దరితో చాట్ చేసిన, అప్పుడు కొంచెం అర్థమైంది. వీటికి రిప్లై ఇచ్చిన, ఇంకా అయిపోయినాయి, ఏం రాలేవు. వచ్చిన వాటికి అయితే ఇచ్చిన. చీరలు అయితే 2 వచ్చినాయి, 2 అయిపోయినాయి. ప్యాకింగ్ చేసి పెట్టేసిన అంతే. ఇక ఇంకొస్తే వేయాలి అంతే. మరి సింపుల్ పని. పార్సల్ వచ్చినట్టు వచ్చినాయి. నేను నీకు చెప్తామనుకుని అవి అన్నీ పెట్టినా, ఓపెన్ చేయాలి. అవి చేద్దామా? అదా సీజర్ ఉండాలి కదా. అయ్యో ఇక్కడ కూర్చో. ఎప్పుడు పొద్దున వచ్చినాయా? ఇంతకుముందుకు వచ్చినాయి సాయంత్రం. బాబా పేరు ఉంది. అదే ఉంటుంది. స్వప్న స్వామి అని ఉంటుంది, లేకపోతే స్వామి అని ఉంటుంది. సీజర్ వచ్చిన చిరుసాగో. ఓ స్వామి మలయాళం. మరి ఇంటి పేరు ఎప్పుడైనా కొనాక కట్ చేయాలి. లోపల మనం కట్ అయితే ఏం చేస్తావు? సింపుల్ మొత్తం బ్యాగా. విచ్ వన్? వా అరే నాని పాపకేమో అన్న బుక్ చేసిందా తెలుగు. మరి ఎవరైనా పంపించారా? మరి అన్న బుక్ చేసిందా తెలుగు? అన్న వచ్చినాక అడుగుదాం ఒకసారి. మన పేరు మీద వస్తే మన అడ్రస్ ఉంటుంది. బ్యాగ్ పింక్ కలర్. నిజంగా లేడీస్కి పింక్ అంటే చాలా ఇష్టం కదా. డన్. అదేంది మళ్ళా? అది బుడ్డనుకు అనుకుంటా. కజ్జి నిజంగా బాగుంది, నాకు నచ్చింది బ్యాగ్. ఇది కూడా కట్ చేస్తావు. ఒకసారి ఓపెన్ చేద్దాం. నాని ఎంత ఓపెన్ చేద్దామా? సరే. అరే మెత్త ఉంచు మంచిగా. కట్ చేయకపోయినావు. ఇది ఓన్లీ పేపరే కదా, చూద్దాం. అమెజాన్ బాక్స్ కదా. వస్తూనే ఉంటాయి ఆర్డర్స్. మరి పెద్దగా ఉంటుంది బాక్స్. అమ్మో 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 ఏందమ్మా ఇది? పంపై స్టార్ట్ అయ్యింది. అది 2 వచ్చినాయా? చెయ్యి, ఏం కాదు. సీజర్ ఉందిగా, సీజర్ పట్టుకో. ఎట్లుండాలి శిరీష ఓపెన్ చేయనీకి? ప్యాక్ చేయనీకి కష్టంగా. మొత్తం తీసావు, పైన ఒక్కటే తీయాలి. ఇట్లయితే తెల్లారనంటే ఇక అందుకని చేయాలి శిరీష. అప్పుడప్పుడు చేస్తుంటే వస్తుంది. బాటిల్సా? కిచెన్ ఐటమ్స్ అనుకుంటా. కిచెన్ ఐటమ్స్ బాగున్నాయి. ఏం వేసుకుంటే వస్తుంది అందులో? ఏమైనా వేయచ్చు. ఏమైనా వేయచ్చా? ప్లాస్టికా గ్లాసా? ప్లాస్టిక్, కానీ మస్తు స్టాండర్డ్ ఉంది. స్టాండర్డ్ ప్లాస్టిక్. ఓకే డన్. బాగుంది. అది అదేం కావచ్చు? ప్యాడ్ చూడాలి. స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అట సిరీస్. ఇది అంటే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. అది కట్ చేసుకోవడానికి మీరు కూరగాయలు కట్ చేస్తారు చూడు, అది. ఇవి ఉంది కదా బోర్డు, ఇవి ఇట్లుంటుంది సేమ్. ఓపెన్ చేయి. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మంచిది, ఏం కాదు. ప్లాస్టిక్ వాడద్దు. చెక్కది వాడచ్చు కానీ ప్లాస్టిక్ వాడచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కూడా వాడచ్చు, ఏం కాదు. స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం ఏం అవసరం లేదు సిరీస్. అది అమ్మరే వా. అరే కానీ అరిగి సౌండ్ రాదా సిరీస్? మరి కట్ చేస్తుంటే స్టాండర్డ్ ఉంది అది కదా. ఇగో మళ్ళీ మెజరింగ్స్ కూడా ఉన్నాయి. 100% స్టీల్ అంట. చూసినావా? నీ ఫేస్ కనబడుతుంది అలా, చూసుకో. ఫేస్ కనబడుతుంది లైట్ స్టీల్. రైట్. ఓకే నాన్న పాప, నేను పాప ఎక్కించుకొస్తా. సరేనా? బాయ్. సరే. వచ్చినావారా?
దానికి సర్ప్రైజ్ ఇంకా బ్యాగ్ బాగుందారా నీకోసమే కట్ చేయాలి అది ఇంకో సీజర్ తీసుకో సీజర్ తీసుకో కట్ చేయొచ్చా నీకు నేను కట్ చేస్తే బ్యాగ్ పట్టు పింక్ కలర్ బాగుంది పింక్ కదా పింక్ కలర్ బ్యాగ్ అన్న నేనేమన్నా సిరీసా బాగుంది నాన్న ఇదొకటి 2 జిప్స్ ఓకే క్లాస్ పెట్టుకోవచ్చు హోంవర్క్ పెట్టుకోవచ్చు నువ్వు ఓకేనా డన్నా మంచిగా వస్తుందా వేసుకో ఇక చూడు అవి వంట సామాన్లు అన్న నీకు కాదు వంట రూమ్లకి వచ్చేసి నీ ఫీజు కట్టి నీ స్కూల్ డ్రెస్ ఎక్స్ట్రా ఇచ్చిరా డ్రెస్ ఇచ్చిరు ఇలా డ్రెస్ ఇచ్చిరు ఆ డ్రెస్ మేమే పైసలు కడితేనే ఇచ్చారు కదా మేము వచ్చినాం స్కూల్ కాడికి ఈమె తెలియదేమో మేము వచ్చినామని చెప్పినా కానీ వాళ్ళు క్లాస్ లో బిజీ ఉంటామంట కదా మళ్ళీ క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పాను సరే వస్తున్నట్టుగా మమ్మీ ఇట్లా పెట్టే ఫోన్ అట్టుగా సరేనా చాయ్ చెప్పురా త్వరగా బాయ్ కట్ చేసిండ్రా అయిపోయిందా శిరీష అయిపోయిందా చాయ్ పెడతావా అబ్బా కాఫీ పౌడర్ లేదా అరే ఇక మళ్ళీ వేసిండ్రా పప్పు రే ఇక మాట్లాడు చాలే పోతున్నాం కిందికి అని చెప్పు వర్షం పడుతుంది వాన పడుతుందిగా శిరీష ఫుల్ బిజీ ఉంది అలా చెల్లెతో చాటింగ్ చేస్తున్నావా జ్యోతి చెవు పట్టుకో జ్యోతి నీ గురించి అడుగుతుంది నీ గురించి ఏమో చాటింగ్ ఏదో చూస్తుంది వాట్సాప్ చూస్తుంది నీ గురించే చదవలేను జ్యోతి కూడా వచ్చింది వద్దే వాళ్ళు స్టాక్ దేనికి వేరు పొద్దున్నే వేరు నాయన అవుకడికి వేయండు అక్క పక్క రూమ్ ఉంది నువ్వు తడిచినావా కట్ చేసినట్టుంది వాళ్ళు వస్తారు అడుగుతుంది లాభ దాటినట్టు ఆల్రెడీ మేమే కిందికి వద్దాం అనుకుంటే నువ్వే పైకి వచ్చినావా మంచి పని చేసినావు మళ్ళీ వేసిండ్రా పప్ప హలో సంకలు వేసుకొని కూర్చున్నా సరే రమ్మన్ అరే అట్నే వేసుకుంటావారా బుక్స్ పెట్టాలి మరి రేపు స్కూల్ ఎక్కుసుకోవాలి మంచిగా కొత్త డ్రెస్ కొత్త బ్యాగ్ రేపు డ్రెస్ కూడా ఇచ్చి ఈరోజు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇది బాగుందా నాని ఇది ఏంటిదిరా ఎగ్జామ్ ప్యాడ్ అనుకుంటున్నావే అనుకుంటుంది ఆమె కూడా ఇది కాదురా కూరగాయలు కట్ చేసేది వెజిటేబుల్స్ కట్ చేసేది కట్ చేసావా నువ్వు ఆమెకి ఒక్కొక్కసారి మేము కట్ చేస్తుంటే కట్ చేయడానికి వస్తుంది కానీ తేతారు మేము ఎక్కువయ్యము ఆమె కట్ చేయది ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి మేము కట్ చేయాలి ఎప్పుడు ఓపెన్ చేయాలో తెలియదు అయితే అక్క వచ్చినాక ఈరోజు ఓపెన్ చేస్తాము ఎప్పుడు వర్షంలో వస్తుంది ఎటు పోయినా కానీ పోయేటప్పుడు మంచిగా పోతుంది వచ్చేటప్పుడు మొత్తం వర్షంలో వస్తారు తీసుకోవాలా చెత్తరు ఉందా వద్దానన్నా పాప ఇట్లా వస్తుంది పడుకున్నావారా నువ్వు స్టాక్ మళ్ళీ వచ్చింది రో మళ్ళీ మోయాల పైకి ఇప్పుడు బిజినెస్ అంటే అంత జోక్ కాదు మరి ఇది వచ్చేసి పైన చూపిస్తాను స్టాక్ దింపుదాం ఫస్ట్ వర్షం వస్తుంది అరే నువ్వు కూడా వచ్చినారా పైకి మళ్ళీ ఇక స్టాక్ వచ్చింది అంతా గందరగోళం ఉంది మళ్ళీ మొత్తం చదువుకోవాలి ఇప్పుడు ఇవి అరే నువ్వు బుక్ చేయలే ఇవి ఒకటి కటింగ్ ప్యాడ్ ఒకటి వచ్చింది ఫుడ్ వెజిటబుల్స్ కట్ చేసేది ఇంకోటి డబ్బాలు వచ్చినాయి అండ్ నాన్న బ్యాగ్ వచ్చింది నాన్న బ్యాగ్ అనగానే నువ్వు మొన్న తెచ్చింది నచ్చలేదేమో వద్దన్నది కదా కొత్తగా ఇట్లా బుక్ చేసినావా నేను అనుకున్నా మీ ఇద్దరు బుక్ చేయలే అదే ఎవరు అక్క వాళ్ళు పంపించినట్టు మరి ఇది కూడా అలా ఫ్రమ్మటోస్ ఉన్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ బాగున్నాయి క్వాలిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే మా బిజినెస్లో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుండొచ్చు స్టార్టింగ్ కదా కానీ నేను సారీ చెప్తా ఉన్నా సారీ సరిపోదు ఎందుకంటే మీ విలువైన సమయాన్ని కొంతమందికి నేను
సరైన టైంలో డెలివరీ చేయకపోవచ్చు, ఇంకోటి కలర్ డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు. వాటికి మాత్రం అందరికి కాదు, ఒక 1 2 3 4 5 6 కావచ్చు. ఎందుకంటే బిజినెస్ అన్నప్పుడు కామన్ కాబట్టి ఇట్లా అయి ఉండొచ్చు. దానికి నేను క్షమాపణ కోరుతున్నా. అది మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటా ఉంటా, సరేనా? ఓకే రైట్. కానీ సో ఆల్మోస్ట్ వర్షం గడివి ఇచ్చినట్టే, అంటే చెప్పలేము నైట్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక్కడ చుక్కలు రాలేదు. టైం వచ్చేసి ఆల్రెడీ 9:34 అవుతుంది. మన వాళ్ళు ఇంకా లోపలనే ఉన్నారు. కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. ఏమైనా సతాయిస్తుండా? ఏం తలనొప్పి అది నానే అని తీసుకపోయి ఊకే ముంగట గిన్నెతో గడగడ కొడతా ఉంది. తిన్నట్టు రాలు ఏడబెట్టినా అర్థమైతే లేదు. ఏడవైనా అన్న నువ్వు ఇట్రా, నువ్వు అటు దొరకలే. నువ్వే ఉంటావు సారీల దగ్గర. దేనికి త్వరగా ఇంటికి పోయేదానికి ఇప్పుడు ఏం చేస్తారు? సారీల పక్కనేమో సప్నాకు ఉంటుంది, ఈమె పక్కకు ఉంటుందా? ఏది కమెంట్ అయినా వారా? మీ కమెంట్ పట్టించుకుంటే కష్టం, కానీ తిందాం పో. నాకు ఆకలి అవుతుంది అన్న. టైం పడుతుందా? మీరు తిన్నారా? 9:30 క్లోజ్ చేసి. అంటే వాళ్ళు రెగ్యులర్ ఎట్లా ఆడుకుంటారు అట్లా ఆడుకుంటారు. కాకపోతే నీకున్న ఈ టెన్షన్కి నాకు టెన్షన్ లేదు, చాలా ఫ్రీ ఉన్నా నేను. మరి వాళ్ళ ఇబ్బంది ఎందుకు అనిపిస్తుంది నీకు? ఇగో ఇది అనేసి కింద ఎత్తేస్తుంది. ఎన్నిసార్లు ఎత్తేస్తారు చెప్పు ఒకసారి. దానికోసమా? సరే పరి తిందాం పరి. పాపా తిన్నాను దా నాని తిందాం పా. నువ్వు కూడా తిన్నావా? గ్రేట్ రా నువ్వు నిజంగా. మేమే తింటాం ఇక. అంతే అయిపోయింది. సరే దుకాణం దగ్గర ఇక. రైడర్ లెక్క నీకు హైడర్ బ్యాగ్ దొరికిద్దిరా కొత్తది మంచిగా. వా కొత్త బ్యాగు, కొత్త డ్రెస్ నాని. టీ-షర్ట్ పాతది. ఇది పాతదేనా కొత్తది? మరి కొత్త టీ-షర్ట్ మస్తు పెద్దగా ఉంది. పెద్దగా ఉందా? పక్కలలో లూజ్ ఉంది. సైజు ఇది వాళ్ళకే ఇచ్చేసి టీ-షర్ట్ వేరేది పంపిమ్మా. అవునా? మేము ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తావా? నో మర్చిపోకున్నానా? స్కూల్ ఇచ్చేసాయి. నేను కూడా బస్ దిగేటప్పుడు ఇచ్చిన ఆయమ్మ. అయ్యో మర్చిపోయిన ధ్రువే కదా అని చెప్పేసి బస్ ఆఫ్ మరి ఇచ్చారు. నిన్ననే మేము పోయినప్పుడు ఇస్తామన్నారు ఈమె పిలిపించి, కానీ మళ్ళీ ఏడిసింది అనుకో, ఏడిపోతురు అని ఏడుస్తుంది. నేను కూడా అదే అనుకున్నా. ఇక అలా సార్ కూడా ఉండి నేను వస్తా అంటది అప్పుడు. అలా సార్కి తెలుసు ఈమె గురించి, వద్దు మళ్ళీ ఏడుస్తుంది డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి. కానీ వైట్ రిబ్బన్స్ బాగున్నాయన్న. ఇగో ఈమె జుట్టుకి ఇట్లా వైట్ వేస్తేనే కనబడుతుంది తెలుసా. బ్లాక్ వేస్తే చిన్న జుట్టుకి ఆ రిబ్బన్స్కి జడకు కనబడుతూనే లేవు. బాదం తినాలి నన్ను అట్లా అనద్దు నాని. రేయ్ బాదం తినాలి నాన్న తిను. ఇంకా 1 hour టైం. మరి ఎందుకు ఇంత తొందర చేసారు? డబ్బులు వేసింది. గుడ్ గర్ల్ అన్నీ రాత్రి లేవదా? అంటే రాత్రి వండుకోలే కదా, పొద్దున్న లేవదేమో అనుకున్నా. అబ్బా ఎంత నిమ్మలంగా చేస్తున్నావు సిరీసా. పులిహోరనా ఈరోజు? సరిపోతుందా మరి? అది కొద్దిగా కనిపిస్తుంది మన మట్టుకేనా? కొంచెం టిఫిన్ కొద్దిగా పులిహోర. ప్రియార్చని చూసిన ఇట్లా పెట్టుకొని ఉండు, ఆయన లాగా పెట్టుకున్నా. జ్యోతి నీ సరి తగ్గిందా? జ్వరం తగ్గిందా? కానీ గొంతే తగ్గలే. ఇక వాతావరణం చల్లగా ఉంటే అట్నే ఉంటుంది మరి. నిమ్మకాయలు నిమ్మకాయ ఎక్కువ వేస్తే మనకు లోపల ఫ్యాట్ అనేది కరుగుతుంది అంట. రోజుకు ఒక నిమ్మకాయ కంపల్సరీ తినాలి తెలుసా. మంచిది అది. ఏం కదా, దాని సంబంధం లేదు అసలు. జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జ్యోతి చూడకు సరే చాలా జ్యోతి పౌడర్ నేను అటు ఇటు మసాలా వరకలే పోతుంది. ఎందుకు మనం దారి వేసుకుంటున్నావు? ఆ వాసన కోసమే. ఇలా నైసిల్ కాబట్టి వేసుకుంటున్నా, లేకపోతే వేరే వేసుకో. నైసిలా ఫౌండ్స్ కదా? నైసిల్ దేనికి వేసుకుంటారు తెలుసా? చెమటకు. మరి కానీ నేను అట్లా వేసుకోను కదా. ఎందుకు? నీకు చెమట కన్నా స్మెల్ బాగుంటుందా? ఇంత తెల్లగా కనిపిస్తుంది అంత సినిమాలు ఎత్తి. అరే పెట్టినంత సేపు అలా ఉండదా అన్న తెల్లగా? పోతా అంటావు నువ్వే. పోతుంది కానీ ఉన్నంత సేపు అయితే కనిపిస్తుంది. ఏడుంటుంది తూతున పోతుంది, అది గాడుపు పోతుంది. నువ్వు అటు మస్తుంటే చెమటకు పోతుంది, పెట్టుకొని వేస్ట్ అది. అంతే ఎందుకన్నా ఇడికెంచి నేను మా ఇంటికి పోయే వరకనే పోతుంది. మరి గాలి కూతనే పోతుంది తెలుసు, అప్పలేక ఉండదు. పెట్టుకోకుండా ఉంటామా? మరి పెట్టుకుని వేస్ట్ కదా. పెట్టుకుని వేస్ట్ అంటే జర కొంచెం. నువ్వు స్కూల్ పోతున్నాను ఈరోజు ఆడలేదా? ఈరోజు ఏ వారం? గురువారం ఆడలేదు జ్యోతి. ఈరోజు బుధవారమా? హాలిడే వెనస్డే. నెక్స్ట్ మండే హాలిడే. మండే ఏముంది? బోనాలు నెక్స్ట్ డే హాలిడే. సికింద్రాబాద్ బోనాలు అయిపోయినాయి. ఇంకేటైతే మల్కాగిరి బోనాలు కూడా ఆడేస్తారా మీకు? మీది అదే డిస్టిక్ కదా, మేడ్చల్ డిస్టిక్. మంచిగా చదువు మీ పని. చెప్తున్నాను ఏంది షాప్కా? ఎన్నెళ్ళేది కొత్తగా కడుతున్నాయిందిరా? ఎందుకు?
వాళ్ళ తమ్ముడు చాక్లెట్ తీసుకున్నా చాక్లెట్ కావాలి. చాక్లెట్ కావాలన్నా నీకు? నేను ఇస్తుంది నేనే తెచ్చిన చాక్లెట్ అత్త తెచ్చినది. మళ్ళీ అత్త స్కూల్ పోతుందో తెమ్మని చెప్పి సాయంత్రానికి. అరే అత్త తెస్తారు ఆ రోజు ఆయన స్కూల్కి వెళ్ళి తెస్తుంది. అప్పుడు ఎట్లా తెస్తుంది నీకు స్కూల్ పోయినప్పుడు? అత్త వేళ ఎన్ని చాక్లెట్ ఉంటుండారా అప్పుడు గుర్తుందా? ఇంటికి వచ్చినప్పుడు ఇస్తుండే కదా. ఇప్పుడు తెస్తూనే లేదు అసలు. నాన్న పాప చాక్లెట్ అయినా కానీ నేను ఇస్తూనే లేదు. ఏం జ్యోతి అప్పుడు ఇచ్చినామని ఇప్పుడు ఇవ్వ మళ్ళీ చాక్లెట్స్ చాక్లెట్స్ ఇస్తా ఇక. ఎప్పుడు? చాక్లెట్లు ఎక్కువ తినొద్దు పిల్లలు. అబ్బా ఆమెకు అలవాటు చేసింది నువ్వే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అలవాటు తప్పి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మరి మళ్ళీ అడుగుతుంది మరి ఆమె. మళ్ళీ అడుగుతుందంటే తీసుకురా. నువ్వే తీసుకురావాలి మరి. నువ్వే బయట అంటున్నా తీసుకురావా? మీరు ఏం సమాధానం చెప్తా ఆమెకు? నేను చెప్పా. అబ్బా జ్యోతి నిజంగా మీరు ఎంత తిట్టుకున్నా మళ్ళా కలిసిపోతారా జ్యోతి? కదా నాని ఎందుకు అవసరం మరా నాని? అత్తంటే ఇష్టం మరా నీకు? నవ్వుతాను చెప్పురా. ఇష్టమేనా? మూతి చూసుకో. మూతి కడుతున్నావా? కడుకో. ఆయన కూడా కావాలట షూస్. పెద్ద ఆయనకి ఆయన కూడా షూస్ ఉన్నాయి తమ్మునికి. 2 జతలు వచ్చినాయి ఆడు పుట్టినాకనే. ఇప్పుడు నేను నడిచింది అనుకో షూ చేస్తాం మళ్ళీ నీతో షూలు పంపిస్తాం. బస్సులో అప్పుడు తొలుకో నువ్వు ఒక్కనివే. సరేనా? తొలుకోతా ఏం కావు. అప్పుడు చెప్పాడు. అప్పుడు తమ్ముడు స్కూల్కి వస్తాడుగా అప్పుడు జ్యోతి కరెంట్ పోయింది కదా. ఈ లైట్ వేసుకొని వీడికి వీడియో ఇస్తుంటే పౌడర్ ఎట్లుందో తెలుసా? రాత్రి కూడా దయాలుగానే వచ్చాడు. లిప్స్టిక్ పెట్టుకోవాలి ఇంకా. ఇట్లా పింపుల్స్ అయినాయి అని చెప్పేసి ఫెయిర్ అండ్ లవ్లీలో కొంచెం పసుపు వేసి నైట్ పండుకునేటప్పుడు పెట్టుకున్నా. బుడ్డోడు చూసిండు అన్ని ఇక భయపడ్డా? మస్తు భయపడ్డాడు. దగ్గర కూడా రాలే. చిన్నపిల్లలు భయపడతారు. భయపడేది. నాకు మస్తు నవ్వు వచ్చింది వాళ్ళు భయపడుతుంటే. నవ్వు వస్తే రాత్రి పూట మళ్ళీ దడుచుకుని భయపడితే ఎట్లుంటుంది? రాత్రి భయపడ్డానే. ఎందుకు ఆ పసుపు అది పెట్టుకున్నానా? తాలింపు వేస్తారా? మంచి పని చేస్తారు. తొందరగా కానీ ఈ కరెంట్ ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలుస్తలేదు ఈ వర్షాకాలంలో. అంటే బయట కూడా పని నడుస్తుంది కదా. వర్షం పడుతుందని చెప్పేసి బయట కొంచెం చెట్లు కొడుతురు. ఆ చెట్లు కొట్టినందుకు కూడా కరెంట్ తీసేస్తా ఉన్నారు. కానీ ఎప్పుడు వస్తుంది అన్నది క్లారిటీ ఉండలేదు కరెంట్.